గుంటూరు జిల్లా పవర్ లిఫ్టింగ్ అండ్ బెంచ్ ప్రెస్ ఛాంపియన్షిప్ తెనాలిలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన క్రీడాకారులు పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. స్థానిక టూటౌన్ పోలీస్ స్టేషన్ రోడ్లోని క్విక్ జిమ్ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా సబ్ జూనియర్స్, జూనియర్స్, సీనియర్స్ అండ్ మాస్టర్ పవర్ లిఫ్టింగ్ అండ్ బెంచ్ ప్రెస్ ఛాంపియన్షిప్ ఆదివారం ప్రారంభమైంది. ఉదయం జరిగిన కార్యక్రమంలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొని పోటీలను ప్రారంభించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి ఛాంపియన్షిప్ను ప్రారంభించారు. పోటీల్లో పాల్గొనేందుకు వివిధ ప్రాంతాల నుండి పవర్ లిఫ్టింగ్, బెంచ్ ప్రెస్ క్రీడాకారులు ఉత్సాహంగా తరలివచ్చారు. క్రీడాకారులను ఆలపాటి అభినందించారు. పోటీల్లో పాల్గొని ప్రతిభ కనపరిచిన క్రీడాకారులకు సాయంత్రం నిర్వాహకులు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో జిమ్ నిర్వాహకులు ఘట్టంనేని సాయి రేవతి, కొమ్మినేని భార్గవ్ కుమార్, శివరామ కిరణ్ రాజులతో పాటు బీజేపీ నాయకులు పాటిబండ్ల రామకృష్ణ, కేవీ గోపాలకృష్ణ, కె విజయభాస్కర్, ఎస్కే సంధాని తదితరులు పాల్గొన్నారు. మీ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కాంపిటీటర్స్ దట్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్లీ నీడ్ ఫర్ సక్సెసింగ్ ఇన్ ఎనీ ఎరీనా నేను చెప్పేది. మెంటల్గా ఫిజికల్గా రెండు లింకప్ అయి ఉండగలిగినప్పుడే మీరు సక్సెస్ అవుతారు. మానసికంగా శారీరకంగా రెండు మిళితమైనటువంటి ప్రక్రియ ఎక్కడైతే ఉంటుందో దాంట్లో మీరు విజయం సాధిస్తారు అనేది మీ అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, ఏంటంటే ఓడిపోయిన వాళ్ళు ముందు గెలుపుకి బాటేసేవాళ్ళు అనేది గుర్తుపెట్టుకోండి. గెలిచిన వాళ్ళు రిటైన్ చేసుకోవాలంటే చాలా కష్టం. రేవతి గెలిచింది, ఆ తర్వాత షోల్డర్ కొద్దిగా ఇబ్బంది పడటం వల్ల మళ్ళీ పార్టిసిపేట్ చేయడానికి ఇబ్బంది పడింది. ఆ ఇబ్బంది, ఆ డిజైర్ మాత్రం చచ్చిపోలేదు. ఆ ఎమోషన్స్ మాత్రం బతికించుకోవాలనే స్ట్రాంగ్ ఫీలింగ్ ఉండటం వల్ల నేను నాలాగా కాకుండా నేను ఇంకా ఎంతమంది క్రీడాకారులను తయారు చేయాలి అనే ఉద్దేశంతో ఈ స్టార్టెడ్ దిస్ జిమ్ కానీ లేకపోతే ఈ కాంపిటీషన్స్లో మిమ్మల్ని అందరినీ తయారు చేయడానికి కానీ, అదేవిధంగా సంధాని కానీ, అదేవిధంగా ఇది నేను వీళ్ళ ఆధ్వర్యంలో రెండో కార్యక్రమంలో నేను పాల్గొనడం జరుగుతుంది. గతంలో ఇక్కడే వీళ్ళు రాష్ట్ర స్థాయిలో కూడా ఏర్పాటు చేశారు. ఇది కూడా చాలా బ్రహ్మాండంగా జరిగింది. దానికి గుమ్మడి పుల్లేశ్వరరావు గారు ఆ రోజున ఇనాగ్రేట్ చేయటం, అనుకోకుండా ఆ తర్వాత రోజే వారు చనిపోవటం కూడా జరిగింది. సందర్భంగా వారికి శ్రద్ధాంజలి తెలియజేస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని తెనాలిలో నిర్వహిస్తున్నందుకు నిర్వాహకులకు కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఇందాక పెద్దలు చెప్పినట్టు పవర్ లిఫ్టింగ్లో చాలామంది మన జిల్లా వాసులు ఇంటర్నేషనల్ మెడల్స్ కొట్టారు, నేషనల్ మెడల్స్ కొట్టారు. ముఖ్యంగా మన తెనాలి నుంచి సాయి రేవతి అయితే ఇంటర్నేషనల్ కామన్వెల్త్ గోల్డ్ మెడల్ కొట్టింది. దీనికి ప్రత్యేకంగా అలాగే మీరందరూ కూడా ఇంకా మంచిగా తయారై ఇలాంటి కాంపిటీషన్స్ అన్నింటిలో పాల్గొని మీరందరూ కూడా ఇంటర్నేషనల్ స్థాయిలో మెడల్స్ కొట్టి ఆమెలాగే మంచి గవర్నమెంట్ జాబ్స్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. సో ఇప్పుడు మా జిమ్లో ఒక 20 మెంబర్స్ ప్రాక్టీస్ చేస్తున్నారండి. వాళ్ళందరికీ ఎవరైనా ఇప్పుడు మా జిమ్కి వచ్చి అక్క నేను చూసి ఇన్స్పిరేషన్తో వచ్చాం అక్క అని చెప్తూ వస్తున్నారు. సో వాళ్ళందరికీ మేము ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వడం జరిగింది, ఫ్రీ ప్రాక్టీస్ చేయడం జరుగుతుందండి వాళ్ళకి. సో ఫ్రీ కోచింగ్ ఇస్తున్నాం వాళ్ళకి. వాళ్ళు మా జిమ్లో స్టూడెంట్సే ఒక 2 మెంబర్స్ మొన్న నేషనల్ మెడల్ తీశారు. ఇప్పుడు ఇంటర్నేషనల్ కూడా మా జిమ్ నుంచి షానూన్ ఇంటర్నేషనల్, రేపు 26 మాల్టా వరల్డ్ ఛాంపియన్షిప్ జరుగుతుందండి. చాలా ప్రౌడ్గా చెప్పుకుంటున్నాను. మా జిమ్ నుంచి మేము ప్రాక్టీస్ చేసిన అమ్మాయి రేపు ఇంటర్నేషనల్కి వెళ్ళబోతుంది. అదేవిధంగా ఆ అమ్మాయిని చూసి కానీ, నన్ను చూసి కానీ, మా జిమ్లో రాజు గారిని చూసి కానీ ఇలా చూసి వచ్చిన పిల్లలు చాలామంది ఉన్నారు. ఐ ప్రామిస్ నెక్స్ట్ ఇన్ కేస్ ఎప్పుడైనా ఆర్గనైజ్ చేసిన దానికి మా పిల్లలు నేషనల్లో ఇంతమంది మెడల్ తీశారు, ఇంటర్నేషనల్ ఇంతమంది పార్టిసిపేట్ చేశారని ప్రౌడ్గా చెప్పుకునే మూమెంట్ ఒకరోజు వచ్చిందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చిన ప్లేయర్లందరూ బాగా పార్టిసిపేట్ చేయాలని, వాళ్ళందరూ మెడల్ తీసుకొని హ్యాపీగా ఇంటికి వెళ్ళాలి. అదేవిధంగా రేపు స్టేట్ మీట్ జరగబోతున్న దాంట్లో సెలెక్ట్ అవ్వాలని, ఇంటర్నేషనల్ దాకా రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.